50 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం నుంచి ఇల్లు వేసుకొని ఉంటూ పన్నులు కడుతూ బిల్డింగులు కట్టుకొని ప్రభుత్వాలు మొత్తం ఇచ్చేసినటువంటి జలాలపాలెం గ్రామంలో 50 సంవత్సరాల నుంచి ఉన్న 54 కుటుంబాలని ఇవాళ ఇదిగో ఎస్సీ పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చారు. పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చినవి వాళ్ళు అందులో నివసిస్తున్నటువంటి వాళ్ళ ఆ బంగ్లా బిల్డింగులు, ఆ నిరుపేదలు, ఆ ఎస్సీ కుటుంబాలను రోడ్డును పడేయాలని మాట్లాడుతున్నారు. ఈ జలాలపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఆ సర్వే నెంబరు అది ఎంత? సర్వే నెంబరు సర్వే నెంబరు 68/102. దీన్ని కావాలని వాళ్ళు ఆ గ్రామంలో ఎస్సీలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనే ఒక నెపంతో, ఆ నెపంతో కేవలం ఎస్సీలు బీసీలు ఇళ్ళ వరకు మీరు అది తొలగించాల్సిందే, అది పడగొట్టాల్సిందే అని మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, అది పడగొట్టడం అనే దానికి కానీ అసలు మీకు అక్కడున్న ఇనిమేలలో ఉన్న రైట్స్ ఏంటి? అది ఏమీ లేని భూమిని మీ నాయకులు నీతో సహా కలుపుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నావు, సిపిగా ఉన్నావు, నీకెందుకయ్యా భూమి? ఎందుకు ఆంజనేయులు గారు ఏదన్నా అంటే బ్రహ్మనాయుడు గారు అలా ఆక్యుపేషన్ చేసుకున్నారు అని అంటారు. బ్రహ్మనాయుడు గారు ఎప్పుడు ఇలాంటి నీచమైన ఆలోచన కానీ, ఆ నీచమైనటువంటి ఆ ప్రభుత్వ భూముల్ని ఎవరో పేదవాళ్ళు ఉండాల్సినటువంటి భూమిని నేను ఉంచుకోవటం కానీ ఎప్పుడు బ్రహ్మనాయుడికి ఉండదు. నీవు మీ నాన్న టైం నుంచి ఇనిమెలలో శ్మశానం కలుపుకున్నావు. ఏంటి ఇది అని అడిగితే బ్రహ్మనాయుడి మీద సర్వేర్లు అందరిని పిలిచి, ఎంఆర్ఓని పిలిచి ఏదో ఒకటి బ్రహ్మనాయుడిది 4 సెంట్లన్నా ఉండేటట్టుగా మీరు చెప్పండి, నేను లోపలేపిస్తాను అని మాట్లాడుతున్న నీకు సర్వేలు అందరూ అయ్యా మేము ఈ ఊరు కాదు ఇంకొక ఊరు పోతాం, లేనిది ఉన్నట్టు ఆర్డర్ రాస్తాం అని చెప్తున్నారు. నువ్వు ఆ 8,000 పొలాన్ని మీరు ఆక్యుపేషన్ చేసుకోవటం, మీ బినామీలకి ఏర్పాటు చేయటం, ఇది దుర్మార్గం అని నేను చెప్తూ ఉన్నాను. ఏడుపు ఎప్పుడు చూసినా ఆ ఏడుపు తప్ప. ఈరోజు ఈర్ష్యా ద్వేషాలతో మీరు మాట్లాడుతున్నారు. ఈర్ష్యా ద్వేషాలతో మాట్లాడి ప్రజలు నమ్మరు. అదేమంటే 100 కోట్లు సబ్సిడీ తీసుకున్నాడు ఆంజనేయులు అన్నాడు. ఏవేడిసావు? 5 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండి నువ్వు ఒక్కటి కూడా నిరూపించలేకపోయావుగా. ఎందుకు ఇంకా సోది సుత్తి? ఈ సుత్తి అంతా ఇని అని నిన్ను ఓడిచ్చారు. ఆ బంగారు లాంటి ఎన్ఎస్పి స్థలం తీసుకొచ్చాను నేను నా ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో మేము తెచ్చాము. ఆడ శంకుస్థాపనలు చేసాం అభివృద్ధికి. ఈలోపు గవర్నమెంట్ మారిపోయింది. ఆ తర్వాత నువ్వేం చేసావు? ఒక షాప్ కూడా కట్టలేకపోయావు. పెద్ద ఇరగబడిసినట్టు మాట్లాడతావు. అసలు ఎన్ఎస్పి గ్రౌండ్లో కానీ ఆ ఘాట్ రోడ్ పూర్తి చేయలేకపోయావు, గుడి కట్టలేకపోయావు, ఎన్ఎస్పి కాలనీలో ఒక చిన్న షాప్ కట్టలేకపోయావు. ఏంటి పద్ధతి? అంటే నీ సోదివాగుడు ప్రజలు వింటారా? ఏదో అసత్య ప్రచారాలు 100 సార్లు చేస్తే అదే నిజమని నమ్ముతాడని